హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కాలేజ్ అంటే మనకు గుర్తుకొచ్చేటివి ఎన్నో మెమరీస్. ఇంకా కాలేజ్లో ఎప్పుడు స్టూడెంట్స్, టీచర్స్, ఇంకా స్టాఫ్తో గోలగా ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఒక కాలేజ్ ఉంది. అందులో స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ ఉండరు, కానీ నడిచే స్కిల్టన్స్ ఇంకా ఆత్మలు ఉంటాయి అని చెప్తారు. ఈ కాలేజ్ గవర్నమెంట్ ద్వారా మూసివేయబడింది. ఇంకా ఈ కాలేజ్ ఒక హాంటెడ్ ప్లేస్గా మారిపోయింది. అదే హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. ఈ వీడియోలో ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 35 నుంచి 40 సంవత్సరాల కింద ఈ కాలేజ్ సైన్స్ ల్యాబ్లో డెడ్ బాడీస్ ఉండేవి. ఈ డెడ్ బాడీస్ స్టూడెంట్స్కి ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఇంటర్నల్ పార్ట్స్ ఎలా ఉంటాయి, ఇంకా ఎలా వర్క్ చేస్తాయి అని ప్రాక్టికల్గా చూపించడానికి యూస్ చేసేవారు. ఒకరోజు చాలా వర్షం పడింది. ఇంకా కాలేజ్ పాతగా అవ్వడం వల్ల కాలేజ్ ఒక చిన్న స్లాబ్ భాగం కూలిపోయింది. కాలేజ్ మేనేజ్మెంట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత స్టూడెంట్స్కి కొన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు, కాలేజ్ని బాగు చేపిద్దామని. కాలేజ్ని మూసివేశారు, కానీ కాలేజ్ సైన్స్ ల్యాబ్లో ఉన్న డెడ్ బాడీస్ని మాత్రం డిస్పోజ్ చేయలేరు. ఆ డెడ్ బాడీస్ కాలేజ్లోనే ఉండిపోయాయి. తర్వాత చాలా సంవత్సరాలు కాలేజ్ క్లోజ్ ఉండే, కానీ మూసి ఉన్న కాలేజ్ మందుబాబులకి ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డాగా మారిపోవచ్చు అని గవర్నమెంట్ 2 వాచ్మెన్స్ని సెక్యూరిటీగా పెట్టింది. ఒకరోజు కాలేజ్ లోపల నుంచి చిన్న పాప ఏడుపు శబ్దం 2 వాచ్మెన్స్కి వినిపించింది. కానీ ఫస్ట్ వాళ్ళ సౌండ్ ఇగ్నోర్ చేశారు, కానీ ఆ ఏడుపు సౌండ్ కంటిన్యూస్గా కాలేజ్ లోపల నుంచి వస్తుండే. 2 వాచ్మెన్స్లో ఒక వాచ్మెన్కి లోపల చిన్న పాప డేంజర్లో ఉంది అనిపించింది. కాపాడదాం అనుకుని ఆ వాచ్మెన్ లోపలికి వెళ్దాం అనుకున్నాడు, కానీ తోటి వాచ్మెన్ వద్దు అని అన్నాడు. కానీ ఆ వాచ్మెన్ వినలేదు, ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన వాచ్మెన్ ఎప్పటికీ తిరిగి రాలేదు. నెక్స్ట్ డే తోటి వాచ్మెన్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీస్ కాలేజ్ లోపలికి వెళ్ళారు, కానీ వాళ్ళు లోపల చూసింది ఎప్పటికీ మర్చిపోలేరు. అదే లోపలికి వెళ్ళిన వాచ్మెన్ శవమై పడున్నాడు. పోలీస్ చెప్పిన దాని ప్రకారం చనిపోయిన వాచ్మెన్ కళ్ళు మొత్తం తెరుచుకొని ఉన్నాయి. అంటే లోపలికి వెళ్ళిన వాచ్మెన్ ఏదో భయంకరమైనది చూశాడు. ఇంకా చూసిన వెంటనే అతని గుండె ఆగిపోయింది. అదే భయంతో అతను చనిపోయాడు. కానీ ఈ ఇన్సిడెంట్ ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే అసలు లోపలికి వెళ్ళిన వాచ్మెన్ ఏం చూసి భయపడ్డాడో అది అతనితో పాటే సమాధి అయిపోయింది. పోలీస్ అతని తోటి వాచ్మెన్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇలాంటి వింత ఎక్స్పీరియన్స్ డైలీ ఫేస్ చేసేవారు అంట. అతను చెప్పిన దాని ప్రకారం కాలేజ్లో నుంచి ఏడుపు శబ్దాలు వినిపిస్తూ ఉంటుండే అంట, ఇంకా ఎవరు నడుస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తూ ఉంటుండే అంట. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ కాలేజ్ లోపల మొత్తం సెర్చ్ చేశారు. వాళ్ళకి అప్పుడే కాలేజ్లో షాకింగ్గా శవాలు దొరికాయి, కానీ అవి అన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్. ఆ డెడ్ బాడీస్ ముందు నుంచి ల్యాబ్లో ఉన్నవి లేకపోతే స్పాట్కి వచ్చి చనిపోయిన వాళ్ళవి అని ఇప్పటికీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత అక్కడ 2 పోలీస్ సెక్యూరిటీగా ఉండేవారు. వాళ్ళిద్దరి పేరు స్టోరీ క్లారిటీ కోసం సత్య ఇంకా రాజు అనుకుందాం. వాళ్ళకి ఒక రోజు లోపల నుంచి వింత శబ్దాలు వినిపించాయి. సత్య అసలుకి లోపల ఏముంది అని చూద్దాం అనుకున్నాడు. అదే క్యూరియాసిటీతోనూ అతను లోపలికి వెళ్ళిపోయాడు. సత్య లోపలికి వెళ్ళాక అతనికి ఒక రూమ్ నుంచి బాడీ డీకంపోజ్ అయిన స్మెల్ వచ్చింది. అతను ఆ రూమ్ వైపు వెళ్ళాడు, కానీ అతన్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు సత్యకి అనిపించింది. సత్య వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. సత్య రూమ్ వైపు వెళ్తున్నాడు. అతనికి రూమ్ లో ఒక స్కెలిటన్ కనిపించింది. అది కాలేజ్ సైన్స్ ల్యాబ్ లో. సత్య చాలా భయపడ్డాడు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని వెనక్కి మళ్ళాడు, కానీ సత్యకి రూమ్ బయట నుంచి అతన్ని ఎవరు చూస్తున్నట్టు అనిపించింది. అతను ఎవరు అని ఆ మనిషి వైపు సత్య వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఒకవైపు సత్య చాలా భయపడుతూనే అతని వైపు వెళ్తున్నాడు. సత్య సైన్స్ ల్యాబ్ లో నుంచి బయటికి వచ్చాడు. ఇక్కడనే సత్య షాక్ అయ్యాడు, ఎందుకంటే అతను లోపల చూసిన స్కెలిటన్ బయట కనిపించింది. అతను ఇంకా భయపడ్డాడు. అప్పుడే సత్య వైపు ఎవరో టార్చ్ పట్టుకొని వస్తున్నాడు. సత్య సడన్ గా టార్చ్ వైపు తిరిగి చూశాడు. అది ఎవరో కాదు, సత్యతో పాటు ఉన్న తోటి కానిస్టేబుల్ రాజు. రాజు అన్నాడు, సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని వెతుక్కుంటూనే లోపలికి వచ్చాను, పదండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అన్నాడు. సత్య అప్పటికి చాలా భయపడ్డాడు. ఇంకా అతను ఎంత తొందర అయితే అంత తొందరగా బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాళ్ళిద్దరు సేఫ్ గా బయటికి వచ్చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ కాలేజ్ వైపు మనుషులు వెళ్ళడం ఆపేశారు. తర్వాత సిఐడి ద్వారా ఈ కాలేజ్ మొత్తానికి మూసివేశారు. కాలేజ్ చుట్టుపక్కల ఉండే వారి ప్రకారం నైట్ టైం కాలేజ్లో నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇంకా కాలేజ్ సైన్స్ ల్యాబ్ లో ఉన్న స్కెలిటన్స్
నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి అని చెప్తారు. ఇది హైదరాబాద్స్ హాంటెడ్ కాలేజ్ అని పిలువబడే ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ యొక్క రహస్యం. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇలాంటి మిస్టరీ లవర్ అయితే, ఇంకా ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మరొక మిస్టరీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు స్టే క్యూరియస్.